హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజైతే మంచిగా చికెన్తో అయితే ఇంట్లోనే సింపుల్గా చేసుకున్న టిక్కా రెసిపీ అయితే చూపించబోతున్నాను. బయట రెస్టారెంట్లో వెళ్ళేటప్పుడే తినడం కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో ఇలా చేస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో ఓటీజీలో చేశాను. తట్టు ప్యాన్ మీద కూడా చేశాను అనమాట. అంటే ఆయిల్ వాడకుండా చేయొచ్చు, ఆయిల్ వాడి చేయొచ్చు అనమాట. మీకు 2 స్టెప్స్ చూపిస్తాను. ముందు అయితే ఇక్కడ నేను క్యాప్సికమ్ ఇంకా ఉల్లిపాయలను అయితే ఇలా పెద్ద పెద్దగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే టిక్కా బాగుంటుంది అనమాట మనం పెట్టడానికి కూడా. తర్వాత ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, నీట్గా వాష్ చేసేసుకొని. ఆ తర్వాత ఒక ప్లేట్లో అయితే కొద్దిగా ధనియాల పొడి, అలానే కొద్దిగా కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, కొద్దిగా చికెన్ మసాలా వేసేసుకొని మంచిగా అయితే అంటే దాంట్లో కొద్దిగా పెరుగు కూడా వేసేసుకొని, ఇది ఇంకోటి అండి, పెరుగు ఏంటంటే కొద్దిగా ఇవి అంటే ఫ్రెష్గా చేసుకున్న పెరుగు వేసుకోవాలి, పులుపు పెరుగు వేసుకోనక్కర్లేదు. ఆ తర్వాత కొద్దిగా అయితే లెమన్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ కూడా నేను ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదండి. ఇలా బాగా అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక మనం తీసుకున్న బోన్లెస్ చికెన్ ఉంటుంది కదా, అది ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న మసాలా అయితే నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీకి సరిపోయిందనమాట. మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి మీరు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా, నా దగ్గర అయితే ఇవైతే ఉన్నాయన్నమాట. ఇంకా దీనికి పెడుతున్నాను. మీ దగ్గర బార్బిక్యూ చేసుకునే స్టిక్స్ కూడా ఉంటాయి అనుకోండి, దాంట్లోనే పెట్టుకోవచ్చు. ఇంకా దీంట్లోకి అయితే ముందుగా అయితే ఒక 2 ఆనియన్ స్లైసెస్, ఆ తర్వాత క్యాప్సికమ్ స్లైసెస్, ఆ తర్వాత ఒక 3 చికెన్ పీసెస్ కూడా పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే మళ్ళీ క్యాప్సికమ్, ఆనియన్, మళ్ళీ అలానే చికెన్ని ఇలా అయితే ఇంకా పెట్టేసుకొని అన్ని టిక్కాస్ని అయితే మనమైతే రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత అయితే ఇక్కడ నేను క్యాప్సికమ్ ఇంకా ఆనియన్ అయితే చాలా తక్కువ పెట్టానండి. అంటే చికెన్ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుందని ఇలా పెట్టానమాట. ఇలా అన్నిటిని రెడీ చేసేసుకోవాలి. ఇలా టిక్కాలన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత మీ ఓటీజీని బట్టి, అంటే మీ ఓటీజీ కెపాసిటీని బట్టి, మీరు ఎయిర్ ఫ్రైయర్ కెపాసిటీని బట్టి మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే 230 degrees దగ్గర అయితే 25 minutes అయితే పెట్టానమాట, నా ఓటీజీ కెపాసిటీని బట్టి. ఆ తర్వాత మీరు ప్యాన్ మీద చేసుకోవాలి అని అనుకుంటే ప్యాన్కి అయితే ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకొని ఇలా బ్రష్తో నీట్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఏం పడదండి, జస్ట్ 1 or 2 అంటే 1 స్పూన్ అలా పడుతుంది అంతే. ఇంకా తర్వాత టిక్కాస్ని అయితే ప్యాన్ మీద ప్లేస్ చేసేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి ఇలా అంటే తిప్పేసుకుంటూ ఉండాలన్నమాట. లేదంటే వన్ సైడ్ ఓవర్ కుక్ అయిపోయింది అన్న మనకి టేస్ట్ అనేది బాగోదు. ఇలా 2 sides తిప్పుకుంటూ అయితే మనం అయితే ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని అయితే ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే అనమాట. చూసారు కదా, ఇక్కడ నేను ఓటీజీలో చేశాను, అలానే ప్యాన్ మీద కూడా చేశాను. కానీ టేస్ట్ అయితే రెండు ఒకేలా వచ్చాయండి. ఇక్కడ ఆయిల్ వేసి చేసినా, అక్కడ ఆయిల్ వేయకుండా చేసినా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు కావాలి అని అంటే ఓటీజీలో చేసుకోవచ్చు, లేదంటే ప్యాన్ మీద కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకునే చికెన్ టిక్కా రెసిపీ అయితే చూసేసారు కదా. ఇంక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.